నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకాకు సంబంధించి ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్మిక సంఘమైనటువంటి ఏఐసిసిటియు తాలూకా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాలూకా కమిటీకి సంబంధించి నూతన కమిటీలు కూడా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులకు అండగా రక్షణగా ఉండి ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేయడానికి మరి ప్రభుత్వమైన బీజేపీ కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ నూతన కమిటీలో భాగంగా కూడా తాలూకా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా మరి ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రధానంగా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే ఉన్నటువంటి ఈ నూతన కమిటీ తాలూకా అధ్యక్షులుగా పిక్కిడి మన శివకుమార్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా తాలూకా కార్యదర్శిగా పి కృష్ణను ఎన్నుకోవడం జరిగింది. మరియు సహాయ కార్యదర్శిగా మరి ఉన్నటువంటి దాంట్లోనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యామ్నాయంగా అనేటువంటి దాని ఉద్యమాలకు మరి ఎదురుగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అందుకొరకే నూతన కమిటీ కూడా సహాయ కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకొని ఈ కమిటీని కూడా నిర్ణయం చేసుకున్నాం. రాబోయే కాలంలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి దాదాపు 20 మందితో కమిటీని ఏర్పాటు చేశాం. మరి ఆ రకమైనటువంటి ఉద్యమాలు రాబోయే కాలంలో కూడా కార్మిక రంగం కోసం పనిచేయడానికి కూడా ఈ కమిటీ తోడ్పాటు అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రకమైనటువంటి ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండి ఈ రోజు ఉన్నటువంటి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, ఆటో రంగ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటిది అనేక రకాలుగా ఈరోజు ఆ రకమైనటువంటి అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం పెరిగే ధరలకు అనుగుణంగా వేతనం పెరగడం లేదు, కార్మికుల వేతనాలు పెరగడం లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉద్యోగాన్ని మరగలుగుతాం, మరి ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఆపేటువంటి సమ్మెలో